మిల్లుల్లో నిర్దేశించిన లక్ష్యం అనుగుణంగా ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి మిల్లర్ యజమానులకు ఆదేశించారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామంలోని షణ్ముఖ ఇండస్ట్రీస్, గౌరీశంకర్ ఆగ్రో ఇండస్ట్రీస్, పవనసుత ఇండస్ట్రీస్ లలో ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని, దిగుమతి చేసే ప్రతి మిల్లుకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ధాన్యం దిగుమతి జరగాలన్నారు. అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని, ఒక కారణంగా ధాన్యాన్ని స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్ మరియు ఇతర వాహనాల్లో పంపించడం జరుగుతుందని మిల్లర్ యజమానులు సహకరించాలన్నారు. దిగుమతిలో జాప్యం కాకుండా ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచి షిఫ్ట్ల వారీగా పనిచేయించాలన్నారు. గ్రామాల్లో స్థానికంగా పనిచేసే హమాలీలను సమకూర్చుకుని ఎక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఉంటే అక్కడ హమాలీలను పనిచేస్తే మిల్లుల్లో దిగుమతికి ఆలస్యం కాదని ఈ బాధ్యతను స్థానిక తహసీల్దార్ చూసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతి కాగానే మిల్లర్ అక్నాలెడ్జ్మెంట్ ట్రాక్ షీట్ జనరేట్, ఓపీఎంఎస్ అప్లోడ్ పెండింగ్ ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దిగుమతిలో జాప్యం కాకుండా రెవెన్యూ అధికారులను నియమించినట్లు వేగంగా దిగుమతి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా మొత్తానికి సంబంధించి కాబట్టి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇలా నిర్ణయం తీసుకుంటే అలా సహకరించాలి. ఓకే కదా, పని మొదలుపెట్టి పని మొదలుపెట్టి